ఓం నమో వెంకటేశాయ. దేవతామృతపాయన ధీమతామృతాయన గోవింద గోవింద. నయబుద్ధిమతాన్నను సర్వవిదాన్ తవ కర్మగతిర్గహనావగతి. హతబుద్ధిమతాం వయునార్తిమతాం కథమేవ భవేత్ సుమతిర్బహుళా అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మను భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్ల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులను చేసుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. మొత్తం మీద అమృత పంపిణీ కార్యక్రమం పూర్తయింది. ఆ పంపిణీ కార్యక్రమం దేవతలకు మాత్రమే చెందింది. రాక్షసులకి చుక్క కూడా దక్కలేదు. దక్కిన ఒక్కడు రాక్షసుల్లో కాకుండా దేవతల్లోకి పడిపోయాడు. తర్వాత పడ్డాడు. ప్రస్తుతానికి ఇంకా రాక్షస స్వభావమే ఉన్నట్లుగా ఉంది. ఇలా అమృతపు పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని 10వ అధ్యాయంలో శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు చెప్తున్నారు, ఇతి దానవదైతేయాః నావిందన్ అమృతం నృప యుక్తా కర్మణి యత్తాశ్చ వాసుదేవ పరాంముఖాః అని మొదలుపెట్టి, ఇది ఈ విధంగా దానవదైతేయాః దానవులు దైత్యులు రాక్షసులు వీళ్ళందరూ కూడా నావిందన్ పొందలేదు. దేన్ని పొందలేదు? అమృతాన్ని పొందలేదు. నృప ఓ పరీక్షిత్తు, వాళ్ళు యుక్తా కర్మణి పని చేశారు. కర్మణి యత్తాశ్చ ప్రయత్నపూర్వకంగానే పనిచేశారు, ప్రయత్నపూర్వకంగానే ఉన్నారు. కానీ వాసుదేవ పరాంముఖాః వాసుదేవుడు పరమాత్మ, ఆ పరమాత్మ మీద వాళ్ళకేమీ ఆసక్తి లేదు. వాళ్ళు పరమాత్మకి పరాంముఖులైపోయారు. వాసుదేవుడు అంటే ఎవరు అంటే సమస్త భూతాలకు ఆశ్రయమైనటువంటి వాడు, కనిపించేటువంటి ప్రతి వస్తువును కనిపించేటట్లుగా చేసేటువంటి వాడు, చైతన్య స్వరూపుడు, సత్తామాత్ర స్వరూపుడు. అలాంటి పరమాత్మ మీద పరాంముఖతతో, అంటే ఈ పరమాత్మ అనే మాట మనకొద్దు, దీన్ని పక్కకి తోసేద్దాము, మనకు కావలసిన శరీరానికి కావాల్సింది ఏదో చేసుకుందాము అనే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అమృతాన్నివా పొందలేదు. ఇది దానవదైతేయాః నావిందన్ అమృతం నృప యుక్తా కర్మణి యత్తాశ్చ వాసుదేవ పరాంముఖాః. కానీ ఆ పరమాత్మ మాత్రం సాధయిత్వామృతం రాజన్ పాయయిత్వా స్వకాన్ సురాన్ పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడవాహనః. రాజన్ ఓ పరీక్షిత్తు, ఆయన మాత్రం సాధయిత్వా అమృతం తయారయ్యేంత వరకు తోడుగా ఉన్నాడు. ఎంత తోడుగా ఉన్నాడు? పర్వతం కింద ఉన్నాడు, పర్వతంలో బలంగా తానే ఉన్నాడు, మళ్ళీ పర్వతం అటు ఇటు కదిలిపోకుండా పైన మళ్ళీ పట్టుకున్నాడు, తోక పట్టుకున్నాడు, సముద్రాన్ని చిలికే వాళ్ళందరిలోనూ శక్తి రూపంలో ప్రవేశించాడు. ఎవరికి ఏ శక్తి ఉంటే ఆ శక్తి రూపంలో తానే చేరి తానే ఆ శక్తిని పెంచాడు.
ఇలా పెంచి అమృతం బయటికి వచ్చేంత వరకు తాను తోడున్నాడు. సాధయిత్వ అమృతాన్ని సాధించి పెట్టాడు. మళ్ళీ అమృతం పంచుకునేటప్పుడు తగాదా రాకుండా తానే వచ్చి ఆ అమృతాన్ని స్వకాన్ సురాన్ పాయయిత్వ తన వాళ్ళు, తన మీద దృష్టి ఉండేటువంటి వాళ్ళు, సాత్వికులు అయినటువంటి దేవతలకు అందేటట్లు, వాళ్ళు తాగేటట్లు చూశాడు. ఇలా చేసి పశ్యతాం సర్వభూతానాం అందరూ నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉండగానే గరుత్మంతుడిని ఒకసారి పిలిపించాడు. గరుత్మంతుడు వచ్చేసాయి అన్నాడు. అంతవరకు వైకుంఠంలో వెయిట్ చేస్తున్న గరుత్మంతుడు ఆగమేఘాల మీద వచ్చేశాడు. వస్తే ఆ గరుత్మంతుడిని ఎక్కి ఈయన హాయిగా వైకుంఠం వెళ్ళిపోయాడు. యయౌ గరుడ వాహన సాధయిత్వామృతం రాజన్ పాయయిత్వా స్వకాన్ సురాన్ పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడ వాహన. కథ ఏమైనా ఇక్కడికి సుఖాంతమైపోయిందా? అవలేదు కదా. దేవతలకు అమృతము దక్కుటతో అమృతమథనం పూర్తయింది అని చెప్పుకోవడానికి వీలు లేదా? ఫైటింగ్ అనేది ఒకటి బాకీ ఉంది. అది ఎలా మొదలైంది? సపత్నానాం పరామృద్ధిం దృష్ట్వాతే దితినందనా అమృష్యమాణా ఉత్పేతు దేవాన్ ప్రత్యుద్యతాయుధా. అసలే శత్రువులు దేవతలు. అలాంటి దేవతలు అమృతమథనానికి రండి అంటే తప్పదేమో అన్నట్లుగా వచ్చారు పాపం రాక్షసులు. కనీసం 50-50 అయినా అందుతుందా అనుకున్నారు. లాస్ట్ మినిట్లో ఎలాగైనా లాగేసుకుని మొత్తం మనం తాగేద్దామని అనుకున్నారు. అలాంటి వాళ్ళకి ఒక్క చుక్క మిగలలేదు అని అంటే ఎలా ఉంటుంది? దానికి తోడు ఉన్న చుక్కలన్నీ, అమృతపు చుక్కలన్నీ దేవతలే తాగేశారు. వాళ్ళు బాగా బలవంతులైపోయారు. వాళ్ళు చాలా జరామరణాలను దాటి వెళ్ళిపోయారు అనే పరిస్థితి ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది? అమ్మో, మామూలుగా లేదు. సపత్నానాం తమ శత్రువులైన దేవతల యొక్క పరామృద్ధిం ఈ సంపదని దితినందనా దితివంశీయులైనటువంటి రాక్షసులు దృష్ట్వా చూసి తే వాళ్ళు అమృష్యమాణా సహించలేకపోయారు. సహించలేక ఇలా కాదు అని ఉద్యతాయుధా ఆయుధాలు పైకెత్తి దేవాన్ ప్రతి ఉత్పేతు దేవతల మీద పడ్డారు. ఇంకా ఫైటింగ్కి ముందే నిర్ణయించుకోవటం, దౌత్యాలు, మాటలు ఇలాంటివేమీ లేవు. ఆయుధాలు తీసుకొని మీద పడ్డారు. మీరు అమృతం తాగితే తాగారు, మమ్మల్ని కాచుకొని చూద్దాం అన్నట్లు మీద పడ్డారు. సపత్నానాం పరామృద్ధిం దృష్ట్వా తే దితినందనా అమృష్యమాణా ఉత్పేతు దేవాన్ ప్రత్యుద్యతాయుధా. తతః సురగణాః సర్వే సుధయా పీతయైధితాః ప్రతి సంయుయుధుశస్త్రైః నారాయణ పదాశ్రయాః. మరి దేవతలు ఏమైనా తక్కువ తిన్నారా? లేదు కదా. ఇంతకుముందు అయితే తక్కువ తిన్నారు, ఇప్పుడైతే అమృతం ఎక్కువ తిని ఉన్నారు కదా. అందుకని తతః వాళ్ళ యుద్ధం కోసం మీద పడేసరికి సురగణా సర్వే దేవతాగణాలు వాళ్ళందరూ కూడా సుధయా పీతయా ఏధితాః తాము తాగిన అమృతంతో బాగా బలం పుంజుకున్నారు. పుంజుకుని ప్రతి సంయుయుధు యుద్ధానికి సై అంటే సై అన్నారు. శస్త్రై వీళ్ళు లోపల ఉండే శస్త్రాలన్నీ తీశారు, వీళ్ళు ఆయుధాలను బయటికి తీశారు. దీనికి తోడు నారాయణ పదాశ్రయా బయలుదేరేటప్పుడు, యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఉన్నమో నారాయణాయ అని దండం పెట్టుకున్నారు. స్వామి నీ పాదాల మీద భక్తితో మేము బయలుదేరుతున్నాము అని అనుకున్నారు. తతఃసురగణా సర్వే సుధయా పీతయైధితాః ప్రతి సంయుయుధుశస్త్రైర్నారాయణ పదాశ్రయాః. తత్ర దైవాసురో నామ రణః పరమదారుణః రోధస్యుదన్వతో రాజన్ తుములో రోమహర్షణః. దాంతో తత్ర ఆ ప్రదేశంలో దైవాసురో నామ దేవతలకి రాక్షసులకి జరిగినటువంటి ఒక మహాయుద్ధం, రణ పరమదారుణ పరమదారుణమైన యుద్ధం ఒకటి ప్రారంభమైంది. తత్ర అన్నారు కదా, ఎక్కడ అది అంటే ఉదన్వత రోధసి. ఏ పాల సముద్రాన్ని చిలకటానికి వీళ్ళిద్దరూ పాల సముద్రం దగ్గరకు చేరారో ఆ క్షీర సముద్రం తాలూకు తీరంలోనే యుద్ధం ప్రారంభమైంది. రోధసి ఉదన్వత. రాజన్, ఓ రాజా నీకు తెలుసు, తగాదాలు మొదలైతే, పోట్లాటలు యుద్ధాలుగా మారిపోతే ఎక్కడి నుంచి మొదలవుతాయి, ఎలా మొదలవుతాయి, దానికోసం ప్లేస్ అనేది చూసుకోకుండానే ఎలా ప్రారంభమవుతాయి అని నీకు కూడా తెలుసు. దాని ప్రకారమే ఎక్కడ వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారో అక్కడే వీళ్ళిద్దరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. తుములహ అసలు శబ్దాలకు అంతు లేదు, ఒక శబ్దంగా వినిపించడం లేదు. అలాంటి నానా శబ్దాల కలయికగా యుద్ధం ప్రారంభమైంది. రోమహర్షణ చూసేవాళ్ళ రోమాలు నిక్కపొడుచుకునేలాగా యుద్ధం ప్రారంభమైంది.
తత్ర దైవాసురో నామ రణః పరమదారుణః రోధస్యుదన్వతో రాజన్ స్థుములో రోమహర్షణః. తత్రాన్యోన్యం సపత్నాస్తే సంరబ్ధమనసోరణే సమాసాద్యాసిభిర్బాణైః నిజఘ్నుర్వివిధాయుధైః. తత్ర ఆ క్షీరసాగర తీరంలో అన్యోన్యం ఒకరికొకరు సపత్నాః శత్రువులైనటువంటి దేవతలు రాక్షసులు, అన్యోన్యం సపత్నాః ఒకరికొకరు శత్రువులే. అలాంటి వాళ్ళు సంరబ్ధ మనసోరణే ఈరోజు యుద్ధాన్ని తేల్చేసేయాల్సిందే, ఈ యుద్ధంతో దేవతలో రాక్షసులో అనే సంగతి తేలిపోవలసిందే అనే దీంతో వేగంగా బయలుదేరారు. సమాసాద్య ఒకరినొకరు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అసిభి బాణై కత్తులతో కొట్టుకున్నారా బాణాలతో కొట్టుకున్నారా అబ్బో చెప్పడానికి వీల్లేదు. వివిధాయుధై రకరకాల ఆయుధాలతో నిజఘ్ను ఒకరినొకరు కొట్టేసుకున్నారు. తత్రాన్యోన్యం సపత్నాస్తే సంరబ్ధ మనసోరణే సమాసాద్యాసిభిర్బాణై నిజఘ్నుర్వివిధాయుధై. యుద్ధం అనేది మొదలైతే అందరూ యుద్ధం చేయరు. కొంతమంది యుద్ధం చేసే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు శంఖాలు భేరులు ఇలాంటివి తీసుకుని వాటిని కొడుతూ వాటిని మోగిస్తూ వీళ్ళలో ఉత్సాహం వచ్చేటట్లు చేస్తారు. వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే శంఖతూర్య మృదంగానాం భేరీడమరిణాం మహాన్ హస్త్యశ్వరథపత్తీనాం నదతాం నిస్మనో భవత్. కొంతమంది శంఖాలు పూరించారు, శంఖం తాలూకు శబ్దం చేశారు. తూర్యం కొంతమంది బాకాలు ఊదారు, కొంతమంది మృదంగాలు వాయించారు, కొంతమంది భేరులు పెద్ద పెద్ద భేరులు వాయించారు, కొంతమంది డమరువులు వాయించారు. వీటన్నిటి శబ్దము కలిసి అన్నిటి శబ్దాలు కలిసి మహాన్ శబ్ద చాలా పెద్ద గొప్ప శబ్దం ఏర్పడింది అక్కడ. దీనికి తోడు హస్తి అశ్వ రథ పత్తీనాం ఏనుగులు, అలాగే గుర్రాలు, అలాగే రథాలు, పాదచారులు చతురంగ బలం అంటారు. ఈ 4 రకాల ఏనుగుల మీద ఎక్కిన వాళ్ళు, అలాగే గుర్రాల మీద ఎక్కిన వాళ్ళు, రథాల మీదకి ఎక్కి యుద్ధాలు చేసేవాళ్ళు, నడుచుకుంటూ ఫుట్ సోల్జర్స్ అంటాం కదా, యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ నడకలతో వాళ్ళ శబ్దాలను పుట్టించారు. దాంతో నదతాం వీళ్ళందరూ శబ్దం చేస్తుంటే నిస్వనః భవత్ పెద్ద శబ్దం ఏర్పడింది. ఎవరేం చేస్తున్నారో ఎవరేం మాట్లాడుతున్నారో ఏం శబ్దమో ఏమిటో అర్థం కావట్లేదు, ఒకటే శబ్దంగా వినిపిస్తోంది. శంఖతూర్య మృదంగానాం భేరీడమరిణాం మహాన్ హస్త్యశ్వరథపత్తీనాం నదతాం నిస్వనో భవత్. రథినో రథిభిస్తత్ర పత్తిభిः సహ పత్తయః హయా హయైరిభాశ్చేభైః సమసజ్జంత సంయుగే. ఇటువైపు రాక్షసులు కొంతమంది రథాలెక్కొచ్చారు, దేవతలు కూడా రథాలెక్కొచ్చారు. ఈ రథాలెక్కొచ్చిన ఇద్దరు కలిశారు, రథినో రథిభి వాళ్ళిద్దరూ కలిసి యుద్ధం చేసుకున్నారు. తత్ర ఆ యుద్ధంలో పత్తిభిः సహ పత్తయః నడుచు ఫుట్ సోల్జర్స్ పదాతులు వాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళని మరికొంతమంది పదాతులు ఎదుర్కొన్నారు, దేవతల సైన్యంలోనూ రాక్షస సైన్యంలోనూ. ఈ దేవతల సైన్యంలోనూ రాక్షస సైన్యంలోనూ ఉండేటువంటి పదాతులు ఒకళ్ళనొకళ్ళు కలుసుకుని వాళ్ళు యుద్ధం చేసుకున్నారు. హయా హయైహి గుర్రాలు ఎక్కొచ్చిన వాళ్ళతో యుద్ధాలు చేశారు. ఇభాశ్చేభైహి ఏనుగులు ఎక్కొచ్చిన వాళ్ళతో యుద్ధం చేశారు. సమసజ్జంత సంయుగే ఎవరికి వారు వారి సమఉజ్జయం చూసుకునే యుద్ధంలోకి దిగారు. రథినో రథిభిస్తత్ర పత్తిభిः సహ పత్తయః హయా హయైరిభాశ్చేభైః సమసజ్జంత సంయుగే. అయితే వీళ్ళు దేవతలు రాక్షసులు కదా, ఈ చతురంగ సైన్యానికి పరిమితంగా లేరు. చతురంగ సైన్యాన్ని దాటి వీళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి చూపించారు. దాని ప్రకారం ఉష్ట్రైః కేచిత్ ఇభైః కేచిత్ అపరే యుయుధుః ఖరైః కేచిత్ గౌరముఖైర్వృక్షైః వీపిభిర్హరిభిర్భటాః. ఉష్ట్రైః కేచిత్ కొంతమంది ఒంటెల్ని తీసుకొచ్చారు, ఒంటెల్ని ఎక్కొచ్చారు. ఆ ఒంటెల్ని ఎక్కొచ్చిన వాళ్ళని ఈ ఎదుటి సైన్యంలో ఒంటెలు ఎక్కొచ్చిన వాళ్ళు ఎదుర్కొని యుద్ధం చేశారు. అపరే కొంతమంది అయితే యుయుధుః ఖరైః గాడిదల్ని ఎక్కొచ్చారు. ఆ గాడిదల్ని ఎక్కొచ్చిన వాళ్ళే ఆ గాడిదల మీద సవారీ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే ఎదుర్కొని యుద్ధం చేశారు. గౌరముఖం అని ఒక రకమైనటువంటి అడవిలో తిరిగేటువంటి మృగం, ఆ గౌరముఖై దాన్ని ఎక్కి కొంతమంది వస్తే వాటి మీద వచ్చిన వాళ్ళు యుద్ధం చేశారు.
వృక్షై, కొంతమంది రాక్షసులు ఏమన్నా వృక్షాలని వాహనాలుగా చేసుకుని నడుస్తూ ఉంటారో, లేదా వృక్షాల మీద తిరిగేటువంటి జంతువుల్ని వాహనాలుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి అలాంటి దేవతలు ఎదుర్కొని యుద్ధం చేశారు. వీపిభి, కొంతమంది ఇంకో రకంగా అక్కడే చెట్ల మీదే తిరిగేటువంటి కొన్ని ప్రాణుల్ని వాహనాలుగా చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో వాళ్ళు కలిశారు. హరిభి, కొంతమంది కోతుల్ని వాహనాలుగా చేసుకుని వచ్చారు, వాళ్ళతో వాళ్ళు కలిశారు. హరిభిర్భటా ఉష్ట్రైః కేచిద్ ఇభైః కేచిత్ అపరే యుయుధుః ఖరైః కేచిద్ గౌరముఖైర్వృక్షైః వీపిభిర్హరిభిర్భటా గృధ్రైః కంకైర్బకైరన్యే శ్యేనభాసైస్తిమింగలైః శరభైర్మహిషైః ఖడ్గైః గోవృషైర్గవయారుణైః. గృద్ధైః, కొంతమంది గద్దల్ని వాహనంగా చేసుకొచ్చారట. కంకైః, కొంతమంది రాబందు లాంటి పక్షుల్ని వాహనాలు చేసుకొచ్చారట. బకైః, కొంతమంది కొంగల్ని వాహనాలుగా చేసుకొచ్చారు. అన్యే, ఇంకొంతమంది అయితే శ్యేనభాసైః, గద్దలాగా కనిపించేటువంటి కొన్ని పెద్ద పెద్ద పక్షులుంటే ఆ డేగల్ లాంటి వాటిని వాహనాలుగా చేసుకొచ్చారు. కొంతమంది ఆశ్చర్యంగా తిమింగలాల్ని వాహనాలుగా చేసుకొచ్చారు. ఎక్కడో నీళ్ళలో తిరిగే తిమింగలం, ఆ తిమింగలాన్ని నేల మీదకి ఎలా తీసుకొచ్చారు, దాన్ని వాహనంగా చేసుకొచ్చారు. శరభై, మనకు కనిపించని, మనకు తెలియని, పురాణాల్లో ప్రస్తావన ఉండేటువంటి ఒక మృగం, సింహాన్ని కూడా తలదన్నేటువంటి మృగం ఇది. ఆ మృగాన్ని కొంతమంది వాహనంగా చేసుకొచ్చారు. మహిషై, కొంతమందిని అయితే దున్నపోతుల్ని వాహనాలుగా చేసుకొచ్చారు. ఖడ్గై, మృగాల్ని కొంతమంది వాహనాలుగా చేసుకొచ్చారు. గో, ఆవుల్ని కొంతమంది, వృషై, ఎద్దుల్ని కొంతమంది, లేదా ఆంబోతుల్ని కొంతమంది వాహనాలుగా చేసుకొచ్చారు. గవయ, బ్లూబుల్ అంటారు, వాటిని కొంతమంది వాహనాలుగా చేసుకొచ్చారు. అరుణై, ఎర్రగా ఉండేటువంటి కొన్ని జంతువుల్ని కొంతమంది వాహనాలుగా చేసుకొచ్చారు. ఎవరు ప్రతి సేనలో ఏ వాహనాన్ని తీసుకొచ్చారో ఆ వాహనాన్ని ఎక్కువచ్చినటువంటి ఈ సేనలో వారు వాళ్ళని ఎదుర్కొని యుద్ధాన్ని చేశారు. గృధ్రైః కంకైర్బకైరన్యే శ్యేనభాసైస్తిమింగలైః శరభైర్మహిషైః ఖడ్గైః గోవృషైర్గవయారుణైః శివాభిరాఖుభిః కేచిత్ కృకలాసైః శశైర్నరైః బస్తైరేకే కృష్ణసారైః హంసైరన్యే చ సూకరైః. వీటికేం వరుస వాయామి లేదు. ఏ మృగము, ఏ పక్షి వాళ్ళకు వాహనమైతే ఆ వాహనాన్ని ఎక్కి రావటము, వాళ్ళ యుద్ధంలోకి వచ్చేయటం. శివాభి, కొంతమంది ఆడనక్కల్ని వాహనాలుగా చేసుకొచ్చారు. ఆఖుభి, కొంతమంది రాక్షసులు మూషికాన్ని, ఎలుకల్ని వాహనాలుగా చేసుకొచ్చారు. కృకలాసహ అనే రకమైన మృగం, దాన్ని వాహనంగా చేసుకొచ్చారు కొంతమంది. శశై, కుందేళ్ళు, కొంతమంది అయితే ఏకంగా నరవాహనులుగా వచ్చారు. మనుషుల్ని వాహనాలుగా చేసుకుని వాళ్ళ భుజాల మీదకి ఎక్కి పద 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 అని తోసుకుంటూ వచ్చారు. బస్తై, మేకల్ని కొంతమంది వాహనాలుగా చేసుకొచ్చారు, గొర్రెల్ని కూడాను. కృష్ణసారై, జింకల్ని వాహనాలుగా చేసుకొచ్చారు. హంసై, సూకరై, హంసల్ని, పందుల్ని వాహనాలుగా చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు ఏ వాహనం మీద ఉన్నవాడు ఆ వాహనం మీద ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి అనే నియమాన్ని పాటించుకుంటూ యుద్ధం చేశారు. శివాభిరాఖుభిః కేచిత్ కృకలాసైః శశైర్నరైః బస్తైరేకే కృష్ణసారైర్హంసైరన్యే చ సూకరైః అన్యే జలస్థల ఖగైః సత్వైర్వికృత విగ్రహైః సేనయోరుభయోరాజన్ వివిశుస్తే గ్రతోగ్రతః. అన్యే, చాలామంది జలస్థల ఖగైః, జలంలో నీటిలో ఉండేటువంటి ప్రాణుల్ని వాహనాలుగా చేసుకొచ్చారు. చెప్పినవి కాక మిగతా చాలా. స్థల, భూమి మీద నడిచేటువంటి జంతువుల్ని, వాటిని వాహనాలుగా కొంతమంది చేసుకొచ్చారు. ఖగై, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని వాహనాలుగా కొంతమంది చేసుకొచ్చారు. సత్వై, ఆ ప్రాణులన్నీ కూడా వికృత విగ్రహై, రకరకాలుగా వికారంగా ఉన్నాయి. చూడటానికి అన్నీ అందంగా లేవు, కొన్ని వికారంగా ఉన్నాయి. అలాంటి వికారమైనటువంటి వాటిని వాహనాలుగా చేసుకుని వాళ్ళు వచ్చారు, యుద్ధానికి వచ్చారు. సేనయోహో ఉభయోహో రాజన్, ఉభయ సేనల వారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. రాజన్, ఓ పరీక్షిత్తు, వివిశుస్తే అగ్రత, ఎవరికి వారు వాళ్లే రాసి పెట్టుకున్న నియమం ప్రకారం ఏ వాహనాన్ని ఎక్కువ వచ్చిన వాడికి ముందు ఆ వాహనం ఎక్కువ వచ్చిన వాడే
యుద్ధానికి ఉండాలి అనే తీరులో ఎవరికి వారు ఎదురెదురుగా నుంచున్నారు. అన్యే జలస్థల ఖగై సత్వైర్ వికృత విగ్రహై సేనయోరుభయోరాజన్ వివిశుస్తేగ్రతోగ్రత చిత్రధ్వజపటైరాజన్ ఆతపత్రై సితామలై వజ్రదండై వ్యజనైర్బార్హచామరై. దీనికి తోడు వీళ్ళందరూ దేవతలు కూడా మంచి సంపన్నులు, రాక్షసులు కూడా మంచి సంపన్నులే. దేవతల సంపద దుర్వాస మహర్షి శాపానికి తగ్గిపోయింది కానీ, లేదా పోయింది కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది కదా. దాంతో రాక్షసులకి ఉండేటువంటి సంపద, దేవతలకు ఉండేటువంటి సంపద అక్కడ బాగా చక్కగా ప్రతిఫలిస్తోంది. చిత్రధ్వజ పటై, ఎవరికి వారు జెండాలు కట్టుకొచ్చారు. ఆ జెండాల రంగులు విచిత్రంగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రంగులో జెండాలు కట్టుకొచ్చారు, లేదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కలర్ కాంబినేషన్స్లో జెండాలు తీసుకొచ్చుకున్నారు. ఆతపత్రై, ఎవరికి వారు గొడుగులు తెచ్చుకున్నారు రాజ టీవీకి చిహ్నంగా. ఆ గొడుగులు సీతామలై, తెల్లని గొడుగులు, అలాగే మత్సలేని లేదా మాయని గొడుగులు, అలాంటి గొడుగులతో ఉన్నారు. చిత్రధ్వజపటై రాజన్ ఆతపత్రై సీతామలై. మహాధనైర్ వజ్రదండై, ఎవరికి వాళ్ళు రాజ టీవీ కోసమని ఇద్దరేసి మనుషుల్ని దండం పట్టుకుని ముందు నుంచోమన్నారు. ఆ దండాలు ఏవి వెండి దండాలు అలాంటివి కూడా కాదు, బంగారు దండాలను దాటి వజ్రాలు పొదిగిన దండాలను పట్టుకుని నుంచోమన్నారు. ఫలానా వారు వస్తున్నారు, ఈయన చరిత్ర ఇది, ఈయన ఇలాంటి యుద్ధాలు చేశాడు, ఇలాంటి యుద్ధాల్లో గెలిచాడు, వీళ్ళ నాన్నగారు ఈయన, వీళ్ళ తాతగారు ఈయన అని వంశ చరిత్రని ఆయన గురించి చెప్పేవాళ్ళని ముందు పెట్టుకున్నారు. మహాధనైర్ వజ్రదండై వ్యజనై, పక్కన విసిరేందుకు యుద్ధం చేసేటప్పుడు కూడా చెమట పట్టకుండా విసిరేందుకు విసినికర్రలు పట్టుకుని జనాలను ఏర్పాటు చేసుకున్నారు. వ్యజనై, అందులోనూ బార్హ నెమలిపించాలతో చేసిన విసినికర్రల్ని కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు. చామరై, చమరీ మృగం అని ఒక మృగం ఉంటుంది, మనం చామరాలను వాడతాం కదా, దాని తాలూకు అసలు మృగం అది. దాంతో చేసిన చామరాలని కొంతమంది విసినికర్రలుగా చేసుకుని వాటిని పట్టుకోవడానికి మనుషుల్ని పెట్టుకున్నారు. మహాధనై వజ్రదండై వ్యజనైర్బార్హ చామరై, ఎవరికి వాళ్ళు వాళ్ళ వైభవం చూపించుకుని యుద్ధంలో నుంచున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ కలర్ కాంబినేషన్స్ని లేదా వాళ్ళ సంపద కాంబినేషన్ని, వాళ్ళ గొప్పదనాన్ని ప్రకటించుకోవటానికి అంతా ఏర్పాటు చేసుకుని నుంచున్నారు. వాతోద్ధూతోత్తరి ఉష్ణీషై అర్చిర్భిర్వర్మభూషణై స్ఫురద్భిర్విశదై శస్త్రై సుతరాం సూర్యరశ్మిభి. అందరూ తలపాగాలు చుట్టుకున్నారు. ఆ తలపాగాల తాలూకు అంచులు అక్కడ గాలి వీస్తుంటే రెపరెపలాడుతున్నాయి. వాతోద్ధూత ఉష్ణీషై, మరి తలపాగాల తాలూకు చిన్న చిన్న అంచులే గాలికి రెపరెపలాడితే వాళ్ళు వేసుకున్న ఉత్తరీయాలు రెపరెపలాడవా? ఉత్తరీయాలు పై పంచెలు రెపరెపలాడవా? అవి కూడా రెపరెపలాడుతున్నాయి. వాతోద్ధూత ఉత్తర ఉష్ణీషై, అవి రెపరెపలాడుతుంటే వాటి తాలూకు కాంతి, వాటి తాలూకు రంగు అక్కడేదో చాలా విచిత్రంగా కనిపిస్తోంది. అర్చిర్భి, అందులో ఎర్ర తలపాగాలు కట్టుకున్న వాళ్ళ దగ్గర చూస్తుంటే ఏదో అగ్నిజ్వాలలు ఏవో కదులుతున్నట్లుగా ఉన్నాయి. వర్మ భూషణై, వీటికి తోడు ఎవరికి వాళ్ళు కవచాలు వేసుకొచ్చారు, ఎవరికి వాళ్ళ ఆభరణాలు ఉండనే ఉన్నాయి. అవన్నీ చూస్తే తళతళ్ళాడుతూ విచిత్రంగా ఉన్నాయి. స్ఫురద్భి, అన్నీ తళతళ్ళాడుతున్నాయి. విశదై, అన్నీ చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. అలాంటి వర్మభూషణై మాత్రమే కాకుండా శస్త్రై, ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆయుధాన్ని బయటికి తీశారు. కొంతమందికి కత్తులు ఇష్టము, కొంతమందికి గదలు ఇష్టము, కొంతమందికి వేర్వేరు ఆయుధాలు ఇష్టము. ఆ ఆయుధాలని ఎవరికి వాళ్ళు బయటికి తీశారు. అవి కూడా ఎవరికి వాళ్ళ స్టేటస్ ప్రకారమే ఉన్నాయి. అవి కూడా బాగా తళతళ్ళాడుతూ అందంగా ఉన్నాయి. అవి సహజంగానే తళతళ్ళాడుతూ బాగుంటూ ఉండగా సుతరాం సూర్యరశ్మిభి, అక్కడ బాగా ఎండ కాస్తోంది. ఎండ కాస్తున్నప్పుడు ఆ సూర్యరశ్ములు, ఎండ తాలూకు సూర్యరశ్ములు వాటి మీద ప్రతిఫలించి అవి ఇంకా కూడా తళతళ్ళ కనిపిస్తున్నాయి. వాతోద్ధూతోత్తరోష్ణీషై అర్చిర్భిర్వర్మభూషణై స్ఫురద్భిర్విశదై శస్త్రై
సుతరాం సూర్యరశ్మిభిః. దేవదానవ వీరాణాం ధ్వజిన్యౌ పాండునందన రేజతుర్వీరమాలాభిః యాదసామివ సాగరౌ. ఏ వాహనానికి ఆ వాహనం ఎదురుగా నుంచుంది అనుకున్నాం కదా, చూడ్డానికి ఎలా ఉందంటే దేవదానవ వీరాణం, ఒకవైపు దేవతల వీరులు, మరొక వైపు రాక్షసుల వీరులు. దేవదానవ వీరాణం, ఈ దేవతల వీరుల సైన్యమంతా ఒక పక్క, రాక్షస వీరుల సైన్యమంతా ఒక పక్క. ధ్వజిన్యౌ, ఈ రెండు సేనలు ఎదురెదురుగా ఉండేసరికి పాండునందన, ఓ పాండుపుత్రుల మనవడువైనటువంటి పరీక్షిత్తు, రేజతుర్వీరమాలాభిః యాదసామివ సాగరౌ. ఈ సైన్యపు మాలలు అంటే ఈ సైన్యపు వరసలు రెండు సముద్రాలల్లే ఉన్నాయి. అందులోనూ సముద్రంలో అలలు ఉంటాయి కదా, ఈ సముద్రంలో వీరులు అనేటువంటి అలలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ముందు వైపు కొంతమంది వీరులు ఉంటారు, వాళ్ళ వెనక కొంతమంది ఉంటారు, వాళ్ళ వెనక కొంతమంది ఉంటారు కదా, ఆ వీరులు అలలుగా కనిపిస్తున్నారు. వీరమాలాభిః. అందులోనూ వీరులు అంటే ఒక ప్రధాన వీరుడు, ఆయన చుట్టూ మనం చెప్పుకున్న సామగ్రి, ముందు వజ్రదండాలు పట్టుకుని ఇద్దరు, విసినకర్రలు పట్టుకుని ఇద్దరు పక్కన, అలాగే చామరాలు పట్టుకుని ఇద్దరు, గొడుగు పట్టుకుని ఒకడు, ఇలా కనిపిస్తున్నారు కదా. కనిపిస్తుంటే ఆ మధ్యలో ఉండేటువంటి వాడు ప్రత్యేకించి మొసలిలాగా, తిమింగలంలాగా వాడి శరీర పరిణామాన్ని బట్టి కనిపిస్తున్నాడు. దాంతో ఓహో జలజంతువులు కూడా, యాదసాం, జలజంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి అని అనిపించేటట్లుగా ఉన్నారు. లేదా అందరినీ ఒకే ఘాటను కట్టుకునే మాట అయితే సముద్రంలో జలజంతువులన్నీ ఒక వరుసలో నుంచుంటే, ఇటో వరుస అటో వరుస నుంచుంటే, ఈ వరుసలోని సముద్రపు జలజంతువులన్నీ ఈ సముద్రానికి చెందినవి, ఈ వరుసలోని సముద్రపు జలజంతువులన్నీ ఈ సముద్రానికి చెందినవో అన్నట్లుగా ఉన్నాయి. దేవదానవ వీరాణం ధ్వజిన్యౌ పాండునందన రేజతుర్వీరమాలాభిః యాదసామివ సాగరౌ. ఒకడికొకడు ఎదురు నుంచున్నారు. నుంచుంటే రాక్షసరాజు ఎవరు, బలిచక్రవర్తి గారు, ఆయన ముందు నడిచాడు. వైరోచనో బలిస్సంఖ్యే సోసురాణం చమూపతిః యానం వైహాయసం నామ కామగం మయ నిర్మితం. వైరోచన, విరోచనుడి యొక్క పుత్రుడు ఎవరది, బలిచక్రవర్తి గారు. ఆయన సంఖ్యే, ఈ యుద్ధంలో సహ అసురాణం చమూపతిః, ఆయన రాక్షసులకి సేనానాయకుడు. ఆయన్ని సేనానాయకుడిగా పెట్టుకునే రాక్షసులందరూ యుద్ధం చేస్తున్నారు. మనం యుద్ధంతోనే కదా ఈ వ్యవహారం మొత్తాన్ని మొదలుపెట్టాము. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయి శ్రీహరి దాకా శరణు జోచితే అప్పుడు శ్రీహరి అమృతమథనం చేయమంటే అమృతమథనం చేశారు. అది కాస్త బెడిసి కొట్టేసరికి మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. అది కదా పరిస్థితి. కాబట్టి అప్పుడు ఎంచుకున్న సేనానాయకుడే బలిచక్రవర్తి గారు, ఆయనే ముందున్నాడు. ఆయన వైహాయసం అనే పేరు కలిగిన ఒక యానాన్ని, ఒక రథం లాంటి దాన్ని లేదా ఒక విమానాన్ని ఎక్కి వచ్చాడు. అది కామగం, ఎక్కడికి కోరుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది ఎవరు నిర్మించారు, మయ నిర్మితం. మయుడు అనేటువంటి రాక్షసుడు, రాక్షసులకి శిల్పి, దేవతలకు విశ్వకర్మ శిల్పి అయితే రాక్షసులకి మయుడు శిల్పి. ఆ మయుడు నిర్మించి పెట్టాడు. మయుడు నిర్మించిన వైహాయసం అనే పేరు కలిగిన కామగం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగిన యానం, ఒక యానాన్ని లేదా ఒక వెహికల్ని ఎక్కి వచ్చాడు. వైరోచనో బలిస్సంఖ్యే సోసురాణం చమూపతిః యానం వైహాయసం నామ కామగం మయ నిర్మితం. సర్వసాంగ్రామికోపేతం సర్వాశ్చర్యమయం ప్రభో అప్రతర్క్యం అనిర్దేశ్యం దృశ్యమానం అదర్శనం. మయుడు నిర్మించిన ఆ వైహాయసం అనే యానం గురించి చెప్పుకోవడానికి వీల్లేదు. అక్కడ సాంగ్రామికోపేతం, ఒక యుద్ధానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. యుద్ధానికి ఏమేం కావాలి, శస్త్రాలు కావాలి, ఓకే శస్త్రాలు ఉన్నాయి. శస్త్రాలకు కావాల్సినటువంటి అమ్యూషన్ కావాలి, అది కూడా ఉంది. బాణాలు ఎటువంటి ఉత్తిని ఓ బాణం తీసివేయటం కాదు కదా, ఓ బాణం వేసేస్తే బాణం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ దానికి తగ్గ ఇంకో బాణం ఉండాలి. ఈ యానం ఎక్కినవాడు ఎన్ని లక్షల బాణాలు వేసినా సరే బాణాలు ఉండేటట్లుగా మయుడు ఏర్పాటు చేసి పెట్టాడు.
అలా కత్తులు, అలా గదలు, అలా డాలులు, ఏది కావాలంటే అలాగే యుద్ధం చేసేటువంటి రథికి ఏమన్నా ఆకలేస్తే తినడానికి తిండి, అతనికి దాహం వేస్తే తాగడానికి మంచినీళ్ళు, ఇలా ఏం కావాలంటే అవన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు. ఒక యుద్ధానికి ఏం కావాలి అనే విషయం మీద మనకు ఐడియా లేదు, మయుడికి ఐడియా ఉంది, ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. సర్వ సాంగ్రామికోపేతం, సర్వాశ్చర్యమయం, దాన్ని చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది, అలాంటి యానం అది. సర్వాశ్చర్యమయం ప్రభో, నువ్వు కూడా అలాంటి దాన్ని ఊహించలేవు. ఎంత సమర్థుడమైనా యుద్ధంలో నీకు కావాల్సిన వెహికల్ని ఎంత బాగా డిజైన్ చేయించుకున్నా అలాంటి యానాన్ని ఊహించలేవు. అప్రతర్క్యం, అసలు ఎవ్వరూ ఊహించలేనిది, అనిర్దేశ్యం, ఎవరు ఇదమిత్తంగా తేల్చి చెప్పలేనిది, అలాంటిది. దాంట్లో ఏంటంటే దృశ్యమానం అదర్శనం. శత్రువుల రాడార్స్కి కనిపిస్తుంది, కనిపించకుండా కూడా ఉంటుంది. కాసేపు కనిపిస్తుంది, కాసేపు కనిపించదు. శత్రువుల కళ్ళకి కాసేపు కనిపిస్తుంది, కాసేపు కనిపించదు. మయుడు ఏమనుకుంటే లేదా లోపల ఉండే రథి ఏమనుకుంటే అలా అది ప్రవర్తిస్తుంది. అలాంటిది సర్వసాంగ్రామికోపేతం సర్వాశ్చర్యమయం ప్రభో, అప్రతర్క్యం అనిర్దేశ్యం దృశ్యమానం అదర్శనం. ఆస్థితస్తద్విమానాగ్రియం సర్వానీకాధిపైర్వృతః వాల వ్యజన ఛత్రాగ్రియై రేజే చంద్ర ఇవోదయే. ఆ వైహాయసం అనే పేరు కలిగిన విమానం ఒక వెహికల్ లేదా ఒక ఇల్లు లాంటిది అనుకున్నాం కదా, అన్ని రకాల సౌకర్యాలు ఉన్న పెద్ద వాహనం. ఆ వాహనాన్ని ఆస్థిత, ఈ బలిచక్రవర్తి ఎక్కి వచ్చాడు. తద్విమానాగ్రయం, అందులోనూ ఆ విమానంలో చివర ఒక చిన్న బాల్కనీలాగా పెట్టుకున్నాడు, ఆ బాల్కనీలో కూర్చున్నాడు. తద్విమానాగ్రయం, ఆయన్ని గనక చూస్తే ఆయన్ని మధ్యలో ఉంచారు, చుట్టూ మిగతా రాక్షసులందరూ చేరారు. సర్వానీకాధిపై వృత, ఆయన చుట్టూ మిగతా రాక్షసులు ఉన్నారు. ఆయన ఉన్న చోట మళ్ళీ వాల వ్యజన ఛత్ర అగ్రియై, ఆయన కూడా కొన్ని తెల్లటి చామరాలను పట్టుకుని వీచే వాళ్ళని పెట్టుకున్నాడు. వ్యజన, నెమలి పింఛాలను పట్టుకుని నెమలి పింఛాల విసనకర్రలను పెట్టి వీసే వాళ్ళని అట్టి పెట్టుకున్నాడు. ఆయన కోసం వీచే ఈ విసనకర్రలు, అలాగే ఆయన కోసం వీచే ఈ చామరాలు చాలా హై స్టాండర్డ్కి చెందినవి. అలాగే ఛత్రం, ఈయన రాక్షసులకు చక్రవర్తి కదా, అందువలన ఆయన గొడుగు మిగతా వాళ్ళ గొడుగుల కంటే కూడా చాలా పై స్థాయిలో ఉంది. వాల వ్యజన ఛత్రాగ్రియై, ఇలా ఆ వైహాయసం అనే పేరు కలిగిన వాహనం తాలూకు చివరిలో బాల్కనీలో అందంగా నుంచున్నాడు. ఎలా ఉన్నాడు? రేజే చంద్ర ఇవోదయే, అప్పుడే ఉదయిస్తున్న చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉన్నాడు. ఈయన వచ్చిన తర్వాత, ఈయన చంద్రుడిలాగా ఆయన బయటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల రాక్షసులందరూ చిన్న చిన్న మిణుకుమనేటువంటి చిన్న నక్షత్రాలల్లే మారిపోయారు. నక్షత్రాలతో కలగలిసిన చంద్రుడల్లే ఈయనే అందంగా ఉన్నాడు. ఆస్థితస్తద్విమానాగ్రియం సర్వానీకాధిపైర్వృతః వాల వ్యజన ఛత్రాగ్రియై రేజే చంద్ర ఇవోదయే. తస్యాసన్ సర్వతో యానైః యూథానాం పతయోసురాః నముచిః శంబరో బాణః విప్రచిత్తిరయో ముఖః. ఆయన చుట్టూ తస్య ఆసన్ సర్వతః, ఆయన చుట్టూ కూడా యానైః వాళ్ళ వాహనాలను ఎక్కి, యూథానాం వాళ్ళ కింద వాళ్ళ అండర్లో రకరకాల సైన్యాలని అట్టిపెట్టుకుని, యూథానాం పతయః ఆ చిన్న చిన్న సేనల తాలూకు బెటాలియన్స్కో బ్రిగేడ్స్కో పతయః నాయకులైనటువంటి అసురాహ రాక్షసులు చాలామంది చేరారు. వాళ్లలో నముచి, శంబరః, బాణః, విప్రచిత్తి, అయోముఖ అనే 5 పేర్లు కలిగిన ఐదుగురు రాక్షసులు, ఇంకా 3 శ్లోకాలలో చెప్పేటువంటి రాక్షసులు అందరూ ఉన్నారు. తస్యాసన్ సర్వతోయానైర్ యూథానాం పతయోసురాః నముచి శంబరో బాణో విప్రచిత్తిరయోముఖ ద్విమూర్ధ కాలనాభోథ ప్రహేతి హేతి ఇల్వల శకుని భూతసంతాప వజ్రదంష్ట్ర విరోచన అనే 9 మంది వెనక శ్లోకంలో చెప్పిన 5, 9 + 5 14 చేరారు. వీళ్ళు కాక హయగ్రీవ, శంకుశిరా, కపిల, మేఘదుందుభి,
తారక, చక్రదృక్, శుంభ, నిశుంభ, జంభ, ఉత్కల అనే 10 మంది కూడా వీళ్ళతో కలిశారు. 14 + 10 24 అయ్యారు. అరిష్ట, అరిష్టనేమిశ్చ మయశ్చ త్రిపురాధిప అన్యే పౌలోమ కాలేయా నివాత కవచాదయ. అరిష్ట, అరిష్టనేమిశ్చ అరిష్టుడు అనేవాడు, అరిష్టనేమి అనేవాడు, మయ వైహాయసం అనే విమానాన్ని నిర్మించి పెట్టినటువంటి మయుడనే రాక్షసుడు, త్రిపురాధిప ఈ మయుడనే రాక్షసుడే 3 త్రిపురాలని నిర్మించాడు. ఆ త్రిపురాలని సంహరించడం అనేది వెనకాల గడిచింది కథ. వీరు కాక పౌలోమ కాలేయ, పౌలోములు అనే కొంతమంది రాక్షసులు, కాలేయులు అని కొంతమంది రాక్షసులు, నివాత కవచాదయ నివాత కవచులు మొదలైనటువంటి రాక్షసులు వీళ్ళు కూడా కలిశారు. ఇందాక చెప్పుకున్న 24కి అరిష్ట, అరిష్టనేమిశ్చ, మయశ్చ అనేది 3 కలిస్తే 27 అయితే మిగతా వాళ్ళందరూ జాతుల వాళ్ళు. ఆ జాతుల వాళ్ళందరూ కలిశారు. అరిష్టో అరిష్టనేమిశ్చ మయశ్చ త్రిపురాధిప అన్యే పౌలోమకాలేయా నివాత కవచాదయ. వీళ్ళందరూ అలబ్ధభాగా సోమస్య కేవలం క్లేశభాగిన సర్వ ఏతే రణముఖే బహుశో నిర్జితామరాహ. వీళ్ళందరూ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ కంటే కూడా పై స్థాయిలోనే ఉన్నారు. అలబ్ధభాగా సోమస్య అమృతమా దక్కలేదు. కేవలం క్లేశభాగిన వీళ్ళతోనేమో చాకిరీ చేయించారు, చిలికేటప్పుడు వీళ్ళతో పని చేయించారు. కేవలం క్లేశభాగిన. పోనీ వీళ్ళేమన్నా ఊరు పేరు లేని వాళ్ళ కాదు. సర్వే ఏతే ఇప్పుడు చెప్పుకున్న పేర్ల వాళ్ళందరూ కూడా రణముఖే సంగ్రామం అనేది జరిగితే, యుద్ధం అనేది జరిగితే బహుశో నిర్జితామరాహ దాదాపుగా దేవతల్ని పూర్తిగా నేలమట్టం చేసేశారు. ఇంక దేవతలు పైకి లేవలేరు అనే స్థాయిలో వాళ్ళని కొట్టేశారు. అంటే దేవతల మీద పైచేయి సాధించిన వాళ్ళు, దీనికి తోడు చాకిరీ చేసిన వాళ్ళు, వాళ్ళతో కలిసి సంధి అవసరం లేని పరిస్థితుల్లో సంధి చేసుకుని వాళ్ళతో కలిసి చాకిరీ చేసిన వాళ్ళు, ఫలితం మాత్రం దక్కని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. ఫ్రస్ట్రేషన్ కంటే ఎంత పై స్థాయిలో వాళ్ళ భావన ఉంటుంది అని వేరే చూడనక్కర్లేదు. అలబ్ధభాగా స్వమస్య కేవలం క్లేశభాగిన సర్వ ఏతే రణముఖే బహుశో నిర్జితామరాహ. దాంతో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా కక్కుతూ సింహనాదాన్ విముంచంత శంఖాన్ దద్ముర్మహారవాన్ దృష్ట్వా సపత్నానుత్సిక్తాన్ బలభిత్ కుపితో భృశం. సింహనాదాన్ విముంచంత సింహనాదాలు చేశారు, ఓ అని అరుస్తున్నారు. శంఖాన్ దద్ము అరిచిన తర్వాత యుద్ధ ఉత్సాహం కోసమని శంఖాలను కూడా పూరించారు. మహారవాన్ అవేమి చిన్న చిన్న శబ్దాలను చేయట్లేదు, చాలా పెద్ద శబ్దాలనే చేస్తున్నాయి. ఇలా వీళ్ళందరూ గొడవ చేస్తుంటే దృష్ట్వా సపత్నాన్ ఉత్సిక్తాన్ తన శత్రువులు బాగా మదమెక్కి కోపంగా శబ్దాలు చేస్తున్నారనే విషయాన్ని ఇంద్రుడు చూశాడు. చూసి దృష్ట్వా సపత్నాన్ ఉత్సిక్తాన్ బలభిత్ ఇంద్రుడు కుపితో భృశం చాలా కోప్పడ్డాడు. అదేంటి వీళ్ళింత ఉత్సాహంగా ఉన్నారు, అమృతం తాగని వీళ్ళే ఇంత ఉత్సాహంగా ఉంటే తాగిన మనం ఎంత ఉత్సాహంగా ఉండాలి అని కోప్పడ్డాడు. సింహనాదాన్ విముంచంత శంఖాన్ దద్భుర్మహారవాన్ దృష్ట్వా సపత్నాన్ ఉత్సిక్తాన్ బలభిత్ కుపితో భృశం. ఐరావతం దిక్కరుణం ఆరూఢ శిశుభే స్వరాట్ యథా స్రవత్ ప్రస్రవణం ఉదయాద్రిరహర్పతి. ఈయన ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి అప్పుడే సముద్రంలోంచి బయటకు వచ్చింది కదా ఐరావతం. ఇంద్రుడికి దాన్ని దఖలుపరిచారు కదా. ఆ ఐరావతాన్ని దిక్కరిడం దిగ్గజాన్ని ఎక్కి వచ్చాడు. ఆరూఢ ఎక్కొచ్చాడు. శుశుభే స్వరాట్ చాలా అందంగా ఉన్నాడు. అదేంటి బలిచక్రవర్తి పెద్ద బిల్డింగ్ లాంటి మయుడు నిర్మించిన వాహనంలో పైన బాల్కనీ లాంటి దాంట్లో ఛత్రాలు చామరాలు ఇవన్నీ పట్టుకుని ఉండగా చాలా అందంగా చంద్రుడిలాగా అందంగా వస్తే ఈయనేంటి ఆఫ్టర్ ఆల్ ఒక తెల్ల ఏనుగు మీద వచ్చేసాడు అని అనుకోక్కర్లేదు. ఆ తెల్ల ఏనుగు బలిచక్రవర్తి గారి ఇల్లంతుంది, అంత పెద్ద ఏనుగు అది. యథా స్రవత్ ప్రస్రవణం ఉదయాద్రిరహర్పతి అనే తీరులో ఇంద్రుడున్నాడు. ఇంద్రుడే ఎక్కువ
అందంగా ఉన్నాడు, ఎక్కువ కాంతిమంతంగా ఉన్నాడు. ఆ ఇంద్రుడు ఎంత బాగున్నాడంటే ఒక పెద్ద తెల్లని కొండ మీద లేదా మంచు కొండల మీద సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. అందులోనూ ఆ తెల్లని కొండల మీద గనక సూర్యుడు ఉదయిస్తే సూర్యుడి కిరణాలకి గనక అందులోని మంచు కాస్తంత కరిగితే ఆ కరిగిన నీళ్లు కారుతూ ఉంటే స్రవత్ ప్రస్రవణం, కరిగిన నీళ్ళు అలా కారుతూ ఉంటే ఆ కారుతూ ఉన్న తెల్లని కొండ మీద సూర్యుడు ఎంత అందంగా ఉంటాడో, ఉదయాద్రిం అహర్పతి, సూర్యుడు ఆ ఉదయాద్రిని ఎక్కి తెల్లని కొండల రూపంలో ఉండే ఉదయాద్రిని ఎక్కి ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉన్నాడు. ఈయన తెల్లని ఏనుగు పెద్ద పర్వతమంతుంది, ఇల్లంత కాదు పర్వతమంతుంది. ఆ ఏనుగుకి మద జలం కారుతోంది కదా, ఆ మద జలం కారేది కాస్త పెద్ద పర్వతాల మీద నుంచి జాలువారేటువంటి వాగుల్లాగా, వంకల్లాగా లేదా వాటర్ ఫాల్స్ లాగా ఉంది. ఆ ఏనుగు మీద కూర్చున్న ఇంద్రుడు సూర్యుడిలాగా ధగ మెరిసిపోతున్నాడు. ఆయన ఆఫ్టర్ ఆల్ చంద్రుడల్లే ఉన్నాడు బలిచక్రవర్తి, ఈయన సూర్యుడిలాగా ధగ మెరిసిపోతున్నాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇంద్రుడేం తగ్గలేదు, ఇంద్రుడు కూడా చాలా హై స్థాయిలోనే ఉన్నాడు. ఐరావతం దిక్కరిణం ఆరూఢ శుశుభే స్వరాట్ యథా స్రవత్ ప్రస్రవణం ఉదయాద్రిం అహర్పతి. తస్యాసన్ సర్వతో దేవాః నానావాహధ్వజాయుధాః లోకపాలాः సహ గణైః వాయువగ్ని వరుణాదయః. తస్యాసన్, ఈ ఇంద్రుడి చుట్టూ కూడా సర్వతో దేవాః, అన్ని వైపులా కూడా దేవతలు కమ్ముకున్నారు. దేవతలు చుట్టూ ఉన్నారు. చుట్టూ అంటే గుండ్రంగా ఉండలేరు, ఎదురెదురుగా సేనలు నుంచున్నాయి అనుకున్నాం కాబట్టి ఆయన చుట్టూ ఇలా అర్ధచంద్రాకారంలో కానీ పక్కపక్కన కానీ ఉన్నారు. నానావాహధ్వజాయుధాః, ఎవరి వాహనాలు వాళ్ళవి, ఎవరి ధ్వజాలు వాళ్ళవి, ఎవరి ఆయుధాలు వాళ్ళవి, అందరూ నుంచున్నారు. లోకపాలాహ, లోకపాలకులు ఉన్నారు, అగ్ని, వరుణుడు, యముడు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సహగణై, వాళ్ళ తాలూకు గణాలున్నాయి. వాయువగ్ని వరుణాదయ, వాయువు, అగ్ని, వరుణుడు మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి నుంచున్నారు. దేవతలలో ఆ యుద్ధానికి రాని వాళ్ళు దాదాపుగా లేరు, రాక్షసులలో ఆ యుద్ధానికి రాని వాళ్ళు దాదాపుగా లేరు అనే స్థాయిలో అందరూ ఉన్నారు. తస్యాసన్ సర్వతో దేవా నానావాహధ్వజాయుధాః లోకపాలాः సహ గణైర్వాయువగ్ని వరుణాదయః తేన్యోన్యమభిసంసృత్య క్షిపంతో మర్మభిర్మిథః ఆహ్వయంతో విశంతోగ్రే యుయుధుర్ద్వంద్వయోధినః. తే, వాళ్ళందరూ కూడా అన్యోన్యం, ఒకళ్ళకొకళ్ళు అభిసంసృత్య, ఎవరిని ఎవరు ఎదుర్కోవాలి అని ముందే నిర్ణయించుకున్నారు కదా. ఏ వాహనాన్ని అధిరోహించి వచ్చినవాడు ఆ వాహనం మీద ఉన్న యోధుడితో యుద్ధం చేయాలి అని ఎవరికి వాళ్ళు అనుకున్నారు కదా. అన్యోన్యం అభిసంసృత్య, ఎవరితో యుద్ధం చేయాలో వాళ్ళ ముందుకే నుంచున్నారు. క్షిపంతో మర్మభిః మిథః, ఒకళ్ళకొకళ్ళు మాటలతో పొడుచుకోవటం మొదలుపెట్టారు. ఆహ్వయంతః, రా నీకు దమ్ముంటే యుద్ధానికి అని పిలుస్తున్నారు. విశంతః, వాడిని రా అని పిలిచి వాడు వచ్చే లోపలే వీళ్ళు దూకేస్తున్నారు, యుద్ధంలోకి దూకేస్తున్నారు. యుయుధుః ద్వంద్వయోధినః, ఎవరికి వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు లేదా యుద్ధం చేస్తున్నారు. ఇంకేముంది, యుద్ధం అయిపోతోంది. తేన్యోన్యమభిసంసృత్య క్షిపంతో మర్మభిర్మిథః ఆహ్వయంతో విశంతోగ్రే యుయుధుర్ద్వంద్వయోధినః. అందులో ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పడం చాలా కష్టం. ఏదో పేరుకి చెప్పుకోవడానికి 4-5 చెప్పుకుందాము. యుయోధ బలిరింద్రేణ తారకేణ గుహోస్యత వరుణో హేతినాయుధ్యత్ మిత్రో రాజన్ ప్రహేతిన. దేవతలకు నాయకుడైనటువంటి ఇంద్రుడు ఆ రాక్షస నాయకుడైన బలిచక్రవర్తి గారితో తలపడ్డాడు. యుయోధ బలిహి ఇంద్రేణ. దేవతలకు సేనాపతి కుమారస్వామి, ఆయన సేనాపతి రాక్షసుల సేనాపతి అయిన తారకుడితో తలపడ్డాడు, తారకాసురుడితో. తారకేణ గుహ అస్యత. వరుణుడు, ఆయన ఒక లోకపాలకుడు, హేతి అనే రాక్షసుడితో తలపడ్డాడు. హేతిన అయుధ్యత్. మిత్ర, వరుణుడు తోడుగా ఉండేటువంటి మిత్రుడు అనేటువంటి దేవుడు, సూర్యుడు యొక్క ఒక రూపాంతరం, ఆయన ప్రహేతి అనే రాక్షసుడితో కలయబడ్డాడు. రాజన్ ఈ విధంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిలను చూసుకుని యుద్ధం మొదలుపెట్టారు.
యుయోధ బలిరింద్రేణ తారకేణ గుహోస్యత వరుణో హేతినాయుధ్యత్ మిత్రో రాజన్ ప్రహేతినా యమస్తు కాలనాభేన విశ్వకర్మా మయేన వై శంబరో యుయుధే త్వష్ట్రా సవిత్రాతు విరోచన. యముడు కాలనాభుడు అనే రాక్షసుడితో తలబడ్డాడు. విశ్వకర్మ దేవతలకు శిల్పి అయినటువంటి వాడు మయేన రాక్షసుల శిల్పితో తలబడ్డాడు. నువ్వా నేనా, నువ్వు మంచి ఆర్కిటెక్టివా, నేను మంచి ఆర్కిటెక్ట్నా అని చూసేసుకుందాము అని తలబడ్డారు వాళ్ళిద్దరూ. శంబరో యుయుధే త్వష్ట్ర, శంబరాసురుడేమో త్వష్ట అనే దేవతతో కలబడ్డాడు. సవిత్రాతు విరోచన, విరోచనుడేమో అంటే బలిచక్రవర్తి గారి తండ్రి, ఈయనేమో సవిత అనేటువంటి దేవతతో కలబడ్డాడు. యమస్తు కాలనాభేన విశ్వకర్మ మయేన వై శంబరో యుయుధే త్వష్ట్రా సవిత్రాతు విరోచన. అపరాజితేన నముచి అశ్వినౌ వృషపర్వణ సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్ఠైష్యతేన చ. నముచి అనేటువంటి రాక్షసుడితో అపరాజిత అనే దేవుడు తలబడ్డాడు. అశ్వినౌ వృషపర్వణ, అశ్విని దేవతలు వృషపర్వుడు అనే రాక్షసుడితో తలబడ్డాడు. ఈ వృషపర్వుడు పెద్ద రాక్షసుడు, ఆయనతో తలబడ్డాడు. సూర్యుడు బలిసుతై, బలిగారు అంటే బలి చక్రవర్తి గారు ఉన్నారు కదా, ఆ బలి చక్రవర్తి గారి పిల్లలతో తలబడ్డాడు. ఆ బలిగారి పిల్లలు 100 మంది. ఆ 100 మందిలో బాణుడు అనే ఆయన పెద్దవాడు, బాణజ్యేష్ఠై, బాణుడు అనే పెద్దవాడు, ఆయన కాక ఇంకో 99 మంది పిల్లలు. వాళ్ళందరూ కలిసి ఏకంగా ఈయన మీద కలయబడేసరికి సూర్యుడు ఒక్కడే వాళ్ళతో యుద్ధం చేశాడు. సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్ఠైష్యతేన చ. అపరాజితేన నముచిరశ్వినౌ వృషపర్వణ సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్ఠైష్యతేన చ. రాహుణా చ తథా సోమః పులోమ్నా యుయుధేనిలః నిశుంభ శుంభయోర్దేవి భద్రకాళీ తరస్విని. చంద్రుడు రాహుతో తలబడ్డాడు. రాహువు దేవతాగణాల్లోకి చేరవలసిన వాడే, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి రాక్షసుల్లోనే ఉన్నాడని అనుకుందాము, అందులో కలుపుదాము. దాని ప్రకారం రాహుణాచ తథా సోమః పులోమ్న యుయుధే అనిలః. అనిలః వాయుదేవుడు పులోమ అనే రాక్షసుడితో తలబడ్డాడు. నిశుంభ శుంభయోర్దేవి భద్రకాళీ తరస్విని, మంచి వేగవంతమైనటువంటి దేవి భద్రకాళి, ఈవిడ నిశుంభ శుంభులతో తలబడింది. రాహుణాచ తథా సోమః పులోమ్నా యుయుధేనిలః నిశుంభ శుంభయోర్దేవి భద్రకాళీ తరస్విని. వృషాకపిస్తు జంభేన మహిషేణ విభావసు ఇల్వలః సహ వాతాపి బ్రహ్మపుత్రైరరిందమా. వృషాకపిస్తు జంభేన, వృషాకపి అనే పేరుతో ఉండే ఇంద్రుడు జంభాసురుడితో తలబడ్డాడు. ఇందాక బలిచక్రవర్తితో నాయకుడితో తలబడిన నాయకుడి రూపం వేరు, ఈ రూపం వేరు అని అనుకోవాలి. మహిషేణ విభావసు అనే పేరుతో ఉండేటువంటి సూర్యుడు మహిషాసురుడితో తలబడ్డాడు. ఇల్వలుడు వాతాపి ఈ ఇద్దరు రాక్షసులు కూడా బ్రహ్మపుత్రులతో, బ్రహ్మగారి పిల్లలు సనక సనందాదులు వశిష్ఠాది మహర్షులు శాంతులు కాకుండా కొంతమంది యుద్ధం చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఆ యుద్ధం చేసేవాళ్ళతో బ్రహ్మపుత్రై అరిందమ, శత్రువుల్ని తొక్కేసేటువంటి ఓ పరీక్షిత్తు వాళ్ళు తలబడ్డారు. బ్రహ్మపుత్రులు యుద్ధానికి వచ్చినటువంటి సందర్భం పెద్దగా మనం చూడము, ఇక్కడ మాత్రం చేశారు. వృషాకపిస్తు జంభేన మహిషేణ విభావసు ఇల్వలః సహవాతాపి బ్రహ్మపుత్రైరరిందమ. కామదేవేన దుర్మర్షః ఉత్కలో మాతృభిः సహ బృహస్పతిశ్చోషనస నరకేణ శనైశ్చరః. మన్మథుడు కామదేవ, ఆ మన్మథుడు దుర్మర్షుడు అనేటువంటి రాక్షసుడితో తలబడ్డాడు. మన్మథుడితో అందరూ యుద్ధం చేయాలే కానీ మన్మథుడు వచ్చి యుద్ధం చేసిన సందర్భాలు చాలా తక్కువ. బాణాలు వేసేయటమే తప్ప యుద్ధం చేయటం అనేది ఆయనకి లేదు. అక్కడ మాత్రం డైరెక్ట్ వార్ అనేది జరిగింది. కామదేవేన దుర్మర్షః, ఉత్కళ అనేటువంటి రాక్షసుడు సప్తమాతృకలతో తలబడ్డాడు. బృహస్పతిశ్చ ఉషనస, ఎప్పుడు కత్తిపట్టని బృహస్పతి గారే కత్తిపట్టారు. ఆయన శుక్రాచార్యుడితో యుద్ధం చేశాడు. శుక్రాచార్యుడు కూడా పాపం ఎప్పుడూ కత్తిపట్టాడు ఆయన. వీళ్ళిద్దరూ దేవగురువు రాక్షసుల గురువులు కదా, వీళ్ళిద్దరూ కూడా యుద్ధంలోకి వచ్చేశారు. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు కత్తులు దూసుకుని యుద్ధం చేశారు. నరకేణ శనైశ్చర, నరకాసురుడితో శనైశ్చరుడు యుద్ధం చేశాడు. కామదేవేన దుర్మర్షః ఉత్కలో మాతృభిः సహ బృహస్పతిశ్చోషనస నరకేణ శనైశ్చర.
మరుతో నివాతకవచై కాళేయైర్వసవోమరాః విశ్వే దేవాస్తు పౌలోమైః రుద్రాః క్రోధవశైః సహా. మరుత్తులు 49 మంది మరుద్గణాల వాళ్ళు ఉన్నారనుకున్నాం కదా, వాళ్ళు నివాతకవచులు అనే రాక్షసులు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేశారు. కాళేయైః, ఈ కాల యవనులు అనేటువంటి రాక్షసులు ఇంతకుముందు వచ్చిన వాళ్ళే. అన్యే పౌలోమ కాళేయాః అనే 22వ శ్లోకంలో వచ్చిన వాళ్ళు. ఆ కాళేయులతో వసులు అనేటువంటి దేవతాగణాల వాళ్ళు యుద్ధం చేశారు. కాళేయైర్వసవః అమరాః విశ్వే దేవాస్తు పౌలోమైః. పౌలోమ కాళేయాః అనే 22వ శ్లోకంలోనే ఉండేటువంటి పౌలోములతో, అంటే పౌలోములు అనే రాక్షస గణాల వాళ్ళతో విశ్వేదేవాహ అనే దేవతాగణాల వాళ్ళు యుద్ధం చేశారు. రుద్రులు అనేటువంటి దేవతాగణాల వాళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకొని క్రోధవశాహ అనే పేరుతో ఉండే రాక్షస గణాల వారితో యుద్ధం చేశారు. రుద్రాః క్రోధవశైః సహా. మరుతో నివాతకవచైః కాళేయైర్వసవోమరాః విశ్వే దేవాస్తు పౌలోమైః రుద్రాః క్రోధవశైః సహా అని మహర్షి గారు ఆ యుద్ధాన్ని వర్ణించి చూపిస్తున్నారు. ఇంకా కూడా యుద్ధ వర్ణన చాలా ఉంది. ఆయుధాల వర్ణన, యుద్ధ వర్ణన, ఇంద్రుడి యుద్ధ వర్ణన, ఇంద్రుడికి బలికి జరిగిన యుద్ధ వర్ణన, ఇలాంటి యుద్ధ వర్ణన అంతా చేస్తున్నారు. మనకి ఇప్పటికే 34 శ్లోకాలు అయినాయి. ఈరోజుకి సమయం మించిపోతున్నట్లుంది, కాబట్టి పారాయణ చేసుకునే వీలు కూడా కనిపించడం లేదు. ఇంకా కూడా చాలా ఉంది, యుద్ధ వర్ణనే ఇంకా చాలా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనే విషయం చివరికి కానీ మనకి అర్థం కాదు. అంతవరకు ఉరికినే పేర్లు, ఆ యుద్ధం తాలూకు ఏర్పాట్లు ఇవే కనిపిస్తున్నాయి. యుద్ధం వీళ్ళతో వాళ్ళు చేశారు, వాళ్ళతో వీళ్ళు చేశారు అనేటువంటి విషయమే కనిపిస్తోంది. ప్రత్యేకించి వేరువేరు స్థలాలలో వేరువేరు కాలాలలో జరిగిన యుద్ధాలన్నిటినీ కూడా కలిపేసే చెప్తున్నట్లుగా ఉంది. శుంభనిశుంభులతో భద్రకాళి చేసినటువంటి యుద్ధాన్ని కూడా ఇక్కడే కలిపేశారు. తారకాసురుడితో కుమారస్వామి చేసిన యుద్ధాన్ని కూడా ఇక్కడే కలిపేశారు. లేదా మహిషాసురుడితో సూర్యుడు చేసిన యుద్ధాన్ని ఇక్కడే కలిపేశారు. జంభాసురుడికి ఇంద్రుడికి జరిగిన యుద్ధాన్ని కూడా ఇక్కడే కలిపేశారు. అలా యుద్ధాలన్నింటినీ కలిపేసి ఒక మహాయుద్ధంగా చిత్రీకరించి చూపిస్తున్నారు. మొత్తం చిత్రీకరణ పూర్తయిన తర్వాత కానీ చివరిలో శుభంకారుడు పడటానికి ఒక 4 అడుగులు ముందుగా కానీ అసలు ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అనే విషయం మనకు సరిగ్గా అర్థం కాదు. కాబట్టి మనం ఇక్కడికి ఆపుకుని దీని యొక్క తత్వం అర్థం కావలసిన సందర్భంలో మనం అక్కడ మాట్లాడుకుందాము. అంతవరకు ఈ యుద్ధాలు, వీటి తాలూకు విశేషాలు ఇవన్నీ కూడా మన మనస్సుల్లోకి సవ్యంగా ఎక్కాలి అని, ఏదో యుద్ధం కొట్టుకుంటున్నట్లుగా కాకుండా యుద్ధం తాలూకు అసలు సారం, చెప్పదలుచుకున్న అసలు సారం మనసుల్లోకి ఎక్కాలి అని ఆ భక్తజన మానస సరసీరహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని మాత్రం ఈరోజు, రేపు కూడా వద్దు, మనం ఎల్లుండి చేసుకుందాం. ఎల్లుండి గత అధ్యాయం పారాయణ ఒకటి మిగిలింది. ఈ అధ్యాయంలో 34 శ్లోకాలు ఈ రోజుకి అయినాయి. రేపటికి మిగతా 57వ శ్లోకం వరకు కూడా చదివేసుకుని ఎల్లుండి 2 అధ్యాయాలు కలిపి ఒకేసారి పారాయణ చేసుకునే పని చూసుకుందాము. ఇప్పటికైతే క్షమాప్రార్థనాదులను పలుకుని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.